ప్రేమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనల్ని ప్రేమించాడు, మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, మనల్ని రక్షించాడు. కాబట్టి ఈ యొక్క లాక్డౌన్ సమయంలో కానీ ఈ యొక్క వైరస్ ప్రభావం వల్ల కూడా ఎంతోమంది ప్రజలు మరి బాధింపబడుతున్నప్పుడు కూడా దేవుడు మనల్ని రక్షిస్తూ ఉన్నాడు. మన తోడుగా ఉండి మన కొరకు ఆయన ప్రాణం పెట్టిన ఆ విలువైన రక్తము ద్వారా మనల్ని పరిశుద్ధపరుస్తూ మన నీతివంతులుగాను పరిశుద్ధులుగాను ఆరోగ్యవంతులుగాను ఉంచుతున్న దేవాది దేవునికి మహిమ కలుగునుగా. దేవునికి స్తోత్రం. మంచిది ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోహాను రాసినటువంటి సువార్త, యోహాను శుభవార్త 16వ అధ్యాయము, యోహాను సువార్త 16వ అధ్యాయము 9వ వచనం నుంచి 11 వచనాలను ఈ ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేసుకుందాం. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు గనుక పాపమును గూర్చియు నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు గనుక నీతిని గూర్చియు ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనుక తీర్పును గూర్చియు ఒప్పుకొన చేయును. నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు గాని ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీయూ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని ప్రజలైనటువంటి మనతో దేవుడు మాట్లాడుతున్న మాట, మన దేవుడు చాలా గొప్పవాడు, మన దేవుడు చాలా గొప్పవాడుగా ఉన్నాడు. ఎందుకనగా మన స్థితిగతులను పూర్తిగా ఎరిగిన వాడై ఉన్నాడు కనుకే మన బలహీనతల్లో నుంచి మనల్ని విడిపించుటకు పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించుతూ ఉన్నాడు. ఆ ఆత్మ మనలను పరిపూర్ణతలోనికి నడిపిస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏమై ఉన్నాడండి? చాలా గొప్పవాడు. ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు. ఎందుకంటే మన స్థితిగతులను పూర్తిగా ఎరిగిన వాడు. ఎందుకంటే ఈరోజు నా అంశం ఏంటో తెలుసా? మన బలహీనత దేవుని బలము. మన బలహీనత దేవుని బలము. అంటే మన బలహీనత ఏంటి? దేవుని బలం ఏంటి? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే, దేవుడు మనము బలహీనమై ఉన్నామనేటువంటి విషయాన్ని, మన స్థితిగతులన్నిటినీ గ్రహించి ఉన్నాడు దేవుడు. మన పరిస్థితులన్నీ గమనిస్తూ ఉన్నాడు. మన అక్కరత ఏంటి, మన అవసరత ఏంటి, మనకు కావలసినది ఏంటి, మనం కోరుకుంటుంది ఏంటి, మనం దేని కొరకు ప్రయాసపడుతూ ఉన్నాం, ఏది కావాలని మనం ప్రయాసపడుతున్న దేవుడు మనల్ని ఎలాగో నిలబెట్టాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మన బలహీనతలను ఎరిగిన దేవుడు, మన పరిస్థితులను పూర్తిగా, మన పరిస్థితులను స్థితిగతులు అన్నిటినీ ఎరిగిన దేవుడు, మన స్థితిని గతిని ఎరిగినటువంటి దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడో తెలుసా? మన బలహీనతల్లో నుంచి మనల్ని విడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆ ఆత్మ మనల్ని ఏం చేస్తుందో తెలుసా? పరిపూర్ణతలోనికి నడిపించడానికి ఇష్టపడుతుంది. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? ఆత్మ లేనివాడు నా వాడు కాదు. అంటే ఈరోజు సంఘం ఏమై ఉండాలంటే ఆత్మ కలిగి ఉండాలి. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు ఆత్మతో నింపబడిన వారై ఉండాలి. ఆత్మ అభిషేకము కలిగిన వారుగా ఉండాలి. మన బలహీనతల్లో నుంచి
మనల్ని విడిపించగలిగే దేవుని బలం ఏంటంటే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ అనే బలము చేత మాత్రమే మన బలహీనతల్లో నుంచి మనం బలం పొందగలము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం ఏం చెప్తుందో తెలుసా? ఆత్మయు మన బలహీనతను చూచి, ఆత్మ ఏం చేస్తుందంటే ఆత్మ మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఎలాగనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని, ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మే ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయించు ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకోండి, ఆత్మ మన బలహీనతను చూస్తుంది. ఈ రోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ బలహీనతను ఆ పరిశుద్ధాత్మ చూస్తుంది, నా బలహీనతను పరిశుద్ధాత్మ చూస్తుంది. మనందరి బలహీనతలను దేవుడు చూస్తూ ఉన్నాడు. మన బలహీనత ఏంటనేటువంటిది మనకు తెలుసు. కొందరు చూడండి నిష్ఠాగరిష్ఠులుగా ఉంటారు, భోజన ప్రియులు ఉంటారు. ఆ భోజన ప్రియులు రుచికరమైన ఆహారం కనిపించేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారట? ఆ బలహీన సమయం వాళ్ళకి ఏమవుతుందట? నేను తినను అనుకుంటేనే తినేస్తాను. కొన్నిసార్లు చూడండి, సాగు భోజనాలు కొంతమంది పడవు, మెచ్యూర్ ఫంక్షన్ భోజనాలు కొంతమంది పడవు. కానీ అక్కడ మంచి మంచి వెరైటీస్ అన్నీ పెడితే తినలేక ఉండలేక నలిగిపోతుంటారు. ఎందుకంటే ఇటు ఆహారము మనిషిని ఆకర్షిస్తూ ఉంటారు. తినలేము, ఉండలేము. అంటే బలహీనత కొన్నిసార్లు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన బలహీనతలను పరిశుద్ధాత్మ దేవుడు చూస్తున్నాడు. కొన్నిసార్లు మనకి చాలా ఇష్టం, కొన్ని చాలా ఇష్టం, కొన్ని వస్తువులు చాలా ఇష్టం, కానీ అవి తినకూడని స్థలాలలో కూడా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామో తెలుసా? మనకి ఇష్టమైంది కాబట్టి అది మనం తినేయడానికి ఇష్టపడి తినేస్తుంటాం. కానీ కొన్నిసార్లు అక్కడ ఇప్పుడు ఉదాహరణకి ప్రియమైన దేవుని బిడ్డలారా, చక్కెర పొంగలి ఇష్టం. చక్కెర పొంగలి, పులిహోర, దద్దోజనం, ఇంకా ఉండ్రాలు, ఇంకా శనగలు, అటుకులు, ఇలాంటి కొన్ని ఇష్టం. అవి ఎక్కడ ఎక్కువ పంచుతారు? మనము తినకూడని చోట అవి పంచేటప్పుడు అది ఇష్టం కాబట్టి ఏం చేస్తాం? తినొచ్చా అంటే తినకూడదు, కానీ మరి నాకు చాలా ఇష్టం. నిజమే, తినకూడదు, కానీ దేవుడికి తెలిసింది నాకు చాలా ఇష్టమండి అది. నీకు ఇష్టమైనప్పుడు నీ ఇంట్లో తయారు చేసుకో. లేకపోతే నీకు ఇష్టమైనప్పుడు ఇంట్లో తయారు చేసుకోవడానికి నీకు రానప్పుడు తయారు చేయగలిగిన వారి దగ్గరికి వెళ్ళి నువ్వు చేయించుకొని నువ్వు తిను. కానీ అపవిత్రమైన చోట నువ్వు తినడానికి వీలు లేదు అని బైబిల్ చెప్తున్నప్పుడు కూడా మనం ఏం చేస్తూ ఉంటాం? కొన్నిసార్లు ఇష్టమని మనం చేస్తాం, ఇష్టమని ఎక్కువ కొడుకుంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంచెం దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, మన బలహీనతలను, ఆత్మ మన బలహీనతలను చూసి సహాయం చేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈరోజు మనం చూడండి, రాత్రంతా కష్టపడి వస్తాం, కానీ వేకువ జామునే మనం ఇంత ముందు మాట్లాడుకున్నాం. యాకోబట ఒక కళని కన్నాడా లేదా? కలగన్నాడు. ఆ కళలో ఏం కనిపిస్తుంది? ఆకాశములకు భూమి మీదకి ఒక నిచ్చెన వేయబడింది. ఆ ఆకాశానికి భూమికి ఒక నిచ్చెన వేయబడింది. ఆ నిచ్చెన మీద ఎక్కుచు ఉండువారు, దిగుచు ఉండువారు 2 సైన్యములు కనిపిస్తూ ఉన్నాయి. 2 జనాల గుంపు, ఒకటి ఎక్కుచున్న గుంపు, ఒకటి
దిగుచున్న గుంపు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. ఈ ఎక్కుచున్న గుంపు ఏం చేస్తుందట? మనము చేసే ప్రార్థన, యాచన, విన్నపములను తీసుకొని దేవుని సన్నిధికి వెళ్తా ఉంది. దిగుచున్న గుంపు ఏమట? దేవుని సన్నిధి నుంచి వర్తమానమును తెచ్చి మనకి అందిస్తా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని పిల్లలు, ఈ ఎక్కుచున్న గుంపు ఎక్కడి నుంచి ఎక్కుతున్నదంటే భూమి మీద నుంచి ఆకాశమునకు దేవుని సన్నిధికి వెళ్ళుచున్నది. ఇది ఏం చేస్తుందంటే మనం చేసే ప్రార్థనలు తీసుకువెళ్ళడానికి ఇష్టపడుతుంది. అయితే మనం రోజంతా కష్టపడ్డాం. ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి వచ్చాం. రాత్రి పడుకున్నాం. తెల్లవారుజాముని లెగిసి ప్రార్థన చేయాలి. వేకువనే ప్రార్థన చేయండి అన్నాడు. వేకువనే నన్ను వెతకమన్నాడు. వేకువనే లేచి వెతకమని దేవుడు చెప్తే ఆత్మ మనల్ని ఏం చేస్తుంది? ప్రార్థన చేయమని లేపుతుంటే శరీరం ఏం చేస్తుంది? బలహీనంగా ఉండటం వల్ల శరీరం మనల్ని ఏం చేస్తుందట? నిద్రపోమని చెప్తుంటది. ఎంతమంది తెల్లవారు లేచి ప్రార్థన చేస్తున్నారు? అలాగంటే వేకువని లేచి ప్రార్థన చేసే అనుభవంలోనికి రావాలి అంటే ఆత్మ మనల్ని బలహీనత ఉంటుంది. శరీరంలో అనేక రకాలైన బలహీనతలు ఉంటాయి. మన బలహీనత మనకు దేవునితో సహవాసాన్ని పోగొడుతుంది. కానీ దేవుని ఆత్మ మనలను బలవంతులుగా చేస్తుంది. చాలాసార్లు మనము బలహీనమైన వారమని పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు. దేవునికి స్తోత్రం. నరుడు బలహీనత గలవాడు. అనేక రకాలైన బలహీనతలు ఉన్నాయి. ఏమిటి? అనేక రకాలైన బలహీనతలు ఉన్నాయి. వస్త్ర బలహీనత, ఆహార బలహీనత, ధన బలహీనత, మనుష్యుల బలహీనత, అధికార బలహీనత, ఉద్యోగ బలహీనత, ఇలాగో ఏదో ఒక బలహీనత మనల్ని దిగజారుతూ ఉంటది. ఈరోజు చూడండి, దేవుని సన్నిధికి వెళ్ళాలి. కానీ మన పని మనల్ని ఏం చేస్తుందంటే బలహీనపరుస్తూ ఉంటుంది. తన వైపుకి ఆకర్షిస్తూ ఉంటుంది. మ్యాగ్నిజం. ఈ బలహీనమైనటువంటి ఘటన ఏం చేస్తుంది తెలుసా? ఆ ఘటము, ఆ బలహీనమైన ఘటన మనల్ని ఏం చేస్తుందంటే వెనక్కి లాగుతూ ఉంటది. దాన్ని వ్యతిరించుకొని ఈ రోజు నా దేవుని మందిరం వారం అంతా నేను ఎలాగో కష్టపడుతున్నాను, వారం అంతా పనికి వెళ్తున్నాను కదా, ఈ రోజు కూడా నేను పనికి వెళ్ళకపోతే నాకు వచ్చి నష్టం లేదు. కానీ దేవుని మందిరానికి వెళ్ళాలి. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? మనల్ని చేపట్టుకొని తీసుకొచ్చి మందిరంలో కూర్చోడానికి లాగుతూ ఉంటే మన బలహీనత మనల్ని ఏం చేస్తుందట? అమ్మో, నేను అక్కడ ప్రార్థనకి వెళ్తే అక్కడ కూర్చోవాలి, చెప్పింది వినాలి, ఎలా కూర్చోవాలి. అదే ఇక్కడ అనుకో, పని చేసుకోవచ్చు, నవ్వులుకోవచ్చు, పీల్చవచ్చు, కాల్చొచ్చు, చూడవచ్చు, కూర్చోవచ్చు, ఆడుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు, ఇంకా తాగొచ్చు, తినొచ్చు, దండొచ్చు. ఇన్ని ఆలోచనలతో ఏం చేస్తాడో తెలుసా? మనిషి ఇక్కడికంటే అక్కడికే సుఖం అనుకుంటున్నాడు. కానీ దేవుడు ఏమన్నాడో తెలుసా? నీవు 6 దినాలు కష్టపడు, కానీ 7వ దినాన్ని దేవుని మందిరాన్ని నువ్వు నిర్లక్ష్యం చేయొద్దు. దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయకూడదు. ప్రార్థన నిర్లక్ష్యం చేయకూడదు. ప్రార్థన చేయటం, వాక్యాన్ని వినటం, వాక్యాన్ని చదవటం, వాక్యానుసారంగా నడవటం, వాక్యములో ఎదగటం. నీ బలహీనత ఏదో ఆ బలహీనత నుంచి నేను విడిపించడానికి దేవుని ఆత్మ నిన్ను ఏం చేస్తుందట? సహాయం చేస్తూ ఉంది. ఆ ఆత్మ మన బలహీనతలను చూసి సహాయం చేస్తుంది. ఎలాగా మనం యుక్తంగా ఎలాగో ప్రార్థన చేయాలో తెలియదు, మనకు ప్రార్థన ఎలాగో చేయాలో తెలియదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏం చేస్తాడట? తన ఆత్మాధీనంలోని తీసుకెళ్లి మనల్ని దేవునికి ఇష్టమైన రీతిలో. చాలాసార్లు చూడండి, మనకి నిజంగా అధికారుల దగ్గర నిలబడి ఏం మాట్లాడాలో తెలియదు. ఎంతమందికి తెలిసింది అధికారుల దగ్గరికి వెళ్ళి మాట్లాడు? పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాట్లాడడం ఎంతమంది తెలుస్తుంది? లాయర్స్ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం ఎంతమంది తెలుస్తుంది? రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి మాట్లాడడం ఎలా తెలుస్తుంది? నలుగురిలో మాట్లాడగలిగే వారు అక్కడ మాట్లాడతారు అనుకోవడం అసాధ్యం. ఎందుకంటే
అక్కడ అధికారముతో కూడిన వారు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు నలుగురితో మాట్లాడినట్లుగా ఆయన మాట్లాడితే ఒప్పుకోరు. కొన్నిసార్లు దేవుని దగ్గర కూడా మనం ఎలా మాట్లాడాలో తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించడానికి ఇష్టపడుతుంది. కానీ మన బలహీనతను మనల్ని ఏం చేస్తున్నాయట, మన బలహీనత మనల్ని ఏం చేస్తుందట, లాగుతుంది. మన దేవుని బలములకు దాసులమో తెలియదు, మన బలహీనతలకు దాసులమో తెలియదు. దేవుని ఆత్మకు దాసులైన వాడు తన బలహీనతల నుంచి అతడు విడిపించగలుగుతాడు. ఎందుకంటే కొన్నిసార్లు మన బలహీనత మనం చాలాసార్లు అనుకో చేస్తాం. కొన్నిసార్లు మనం గమనించుకు చేసుకుంటే ప్రేమ దేవుని బిడ్డలారా, ఒక మాట, ఇప్పుడు నేను షుగర్ పేషెంట్, నేను స్వీట్స్ తినకూడదు, కానీ నాకు పాయాసం అంటే చాలా ఇష్టం. దాన్ని తింటే నాకు అనారోగ్యము, నేను బలహీన పడతాను, నేను ఆరోగ్యము క్షీణిస్తానని తెలిసి దాన్ని తినకూడదు అనుకున్నా, నాకు ఇష్టమైన వస్తువు కాబట్టి అది నన్ను ఆకర్షిస్తూ ఉంటుంది అని అనుకుంటాం. సర్లే, తప్పనిసరిగా కాదు అనుకొని ఈ తప్పు చేశాను, ఇక మీదట తప్పు చేయకూడదు అని అనుకుంటాం. అనుకున్నప్పుడు కూడా మన బలహీనత మనల్ని ఏం చేస్తూ ఉంటుందట, అయస్కాంతంలో లాగుతూ ఉంటుంది. కానీ దేవుని బలం మనల్ని విడిపించడానికి సహాయం చేస్తుంది. ఎందుకంటే మన బలహీనమని దేవుడికి తెలుసు. ఈరోజు మన బలహీనతలు తెలుసు. ఈరోజు కూడా గవర్నమెంట్ ఎన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టినా మనం ఎందుకు తెగించి పనులు వెళ్ళిపోతామంటే, ఒకటి ఆకలి, రెండవది పని చేయకపోతే బుర్ర పని చేయదు. కొంతమంది సంపాదించకపోతే బుర్ర పని చేయదు. డబ్బులు సంపాదించాలి, సంపాదించిన డబ్బులు వడ్డీలకి ఇవ్వాలి, వడ్డీలకి ఇచ్చిన డబ్బులు పెరగాలి, అది పెరుగుతూ ఉండాలి. అది పెరగాలంటే మనకు కష్టపడాలి. ధనం లేకపోతే, ధనం జగత్ మూలం అంటారు. జగత్ మొత్తానికి ధనమే మూలమని ధనాన్ని ప్రేమించేవారు. ధనము బలహీనత, పని బలహీనత. పని చేయకపోతే బుర్ర పని చేయని మనుషులు ఉన్నారు. డబ్బు సంపాదించకపోతే బతకలేని మనుషులు ఉన్నారు. తినకపోతే, రుచికరమైనటువంటి వంటకాలు తినకపోతే, ఇలాగూ వారి బలహీనతలు వారిని లాగుతూ ఉంటాయి. ఆ బలహీనత వారిని లాగుతూ ఉన్నప్పుడు వారు కొన్నిసార్లు ఏమవుతున్నారో తెలుసు, దేవుడు వారిని సహాయం చేయడానికి కొన్నిసార్లు ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే వారికి సహాయం చేసి తిరిగి వారు దేవుని సన్నిధికి నడిచేటట్లుగా వారికి సహాయం చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. కొన్నిసార్లు మనం ఏం చేస్తామో తెలుసా, దేవుని సన్నిధిని కోల్పోతాం. ఈరోజు నీలో మొదటి ఉన్న పరిశుద్ధాత్మ శక్తి ఉందా? నీవు దేవుని అంగీకరించినప్పుడు, దేవునితో నడిచేటప్పుడు పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆత్మలో నడిచే నీవు నీ బలహీనతల్లో నుంచి విడిపించడానికి శక్తివంతముగా పనిచేసినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో సావాసము కలిగి ఉన్నాడా? మనము దేవుని ఆత్మతో సావాసం కలిగి ఉన్నామంటే, ఈరోజు దేవుని ఆత్మతో మనం ఎంతవరకు సావాసం కలిగి ఉన్నామో, మనం ఆరాధనలో ఎంత ఆత్మీయంగా బలముగా దేవుని సన్నిధిలో నడుస్తున్నామనేటువంటి విషయాన్ని బట్టి మనము ఏ విషయంలో కృంగిపోతున్నామా, లేకపోతే దేవుని బలము చేత నడుస్తున్నాం అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి సామెతలు గ్రంథకర్త, సామెతలు 7వ అధ్యాయం దగ్గరికి మనం వెళ్తే, సామెతలు 7 21 నుంచి 23. తన అధికమైన, చదవండి, తన అధికమైన లాలన మాటల చేత వాణిని, చూడండి 20 వచనం నుంచి చదివితే, అతడు
సొమ్ము సంచి చేత పట్టుకొని పోయిను, పొన్నమ నాటి వరకు ఇంటికి తిరిగి రాడు అనెను. అది తన అధికమైన లాలన మాటల చేత వారిని లోపరుచుకొనెను, తాను పలికిన ఇచ్చకపు మాటల చేత వారిని ఈడ్చుకొని పోయిను. వెంటనే పశువు వదకు పోవునట్లు పరులచే చిక్కినవాడు సంఖ్యలోనికి పోవునట్లు తనకు ప్రాణహానికరమైనదని ఎరుగక ఉరి యొద్దకు పక్షి పరుగు త్వరపడినట్లును వాని గుండెను అంబు చీల్చు వరకు వాడు దాని వెంట పోవును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమైనా అర్థమవుతుందా మాటలు? దాన్నే కదా దురాశ దుఃఖానికి చేటు. సింపుల్ గా ఈ వచ్చిన భాగాల్లో మనకు అర్థమయ్యే రీతిలో మనం అనుకోలేదు. దురాశ దుఃఖానికి చేటు అంటే ప్రయాసపడి సంపాదించాలని పరుగులు తీస్తూ తన బలహీనతను గమనించి అదేం చేస్తుందంటే లాలన మాటల చేత వారిని లోపరుచుకుంటుందట. లోపరుచుకుంటది. లాలన మాటల చేత. చూడండి, మంచి మాటలు మనకి ఎప్పుడు చెవికెక్కవు. దుర్బోధను త్వరగా మనం వింటాం. సన్మార్గం మనకి ఎప్పుడూ నచ్చదు. అడ్డతోవలకి ఇష్టపడతాం. నీతికి ఎప్పుడు మనం ఇష్టపడం, దుర్నీతికే ఇష్టపడతాం. మంచిని ఎప్పుడు మనం నమ్మం, చెడుకే ఎక్కువ అట్రాక్ట్ అవుతాం. చెడును ప్రేమిస్తాం. నిజంగా ఈనాడు చాలా మంది స్త్రీలే కానీ పురుషులే కానీ ఈ విషయంలో గమనిక చేసుకోవాలి. ఏంటో తెలుసా, చాలా వరకు స్త్రీలే కానీ పురుషులే కానీ వారు నిజముగా ప్రేమించే వారిని వారుగా గుర్తించుకోరు. నిజంగా నిజంగా మన మీద ప్రేమ చూపించే వారిని, నిజంగా మనల్ని ప్రేమించే వారిని మనం గుర్తించాం. ఒళ్ళు మాటలు చెప్పి మనల్ని మోసం చేసేవారినే నమ్ముతాం. అందుకే కదా పెద్దలు అంటారు, గొర్రె ఎవరు నమ్ముతుందండి? ఈరోజు యవనస్తులు, స్త్రీలే కానీ పురుషులే కానీ చాలామంది ఎవరు నమ్ముతున్నారో తెలుసా? అందుకనే యవన స్త్రీలారా, యవన బిడ్డలారా, యవన స్త్రీలారా, మీకు పాము వంటి వివేకం, పావురం వంటి నిష్కపటం ఉందో లేదో తెలియదు కానీ మీకు ఉండవలసింది ఏంటో తెలుసా? పావు వంటి వివేచన ఉండాలి. వివేచన కలిగి ఉండాలి. వివేచన. మనము నమ్మినటువంటి దేవుడు నిజమైన ప్రేమ గలవాడు. ఆ ప్రేమ మనకి అర్థం కావట్లేదు. ఆయన నీ కొరకు నా కొరకు చేసిన త్యాగం అర్థం కావట్లేదు. ఆయన నీ కొరకు నా కొరకు కాల్చిన రక్తము విలువ తెలియట్లేదు. ఆయన ప్రేమను మనం గుర్తించట్లేదు. అబద్ధాన్ని నమ్ముతున్నాం. మనం చాలాసార్లు ఏం చేస్తామో తెలుసా? నిజంగా ఉన్నది ఉన్నట్టుగా చూపించేదానిని మనం నమ్మం. మ్యాజిక్ చేసేవాడు అంతా కూడా కనికట్టు ప్రభావితముగా వాడు చేస్తూ ఉంటాడు. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా. మనము కూడా ఈరోజు ఏం చేస్తున్నాం తెలుసా? గారడీ చేసేవాడిని నమ్ముతున్నాం. గారడీలు చేసేవాడు. అదేదో అంటారు కదా, అరచేతిలో వైకుంఠం అంటారు. అరచేతిలో సృష్టి అంతని, అరచేతిలో ఏంటంటే వైకుంఠం అంటే పరలోక రాజ్యం. అరచేతుల్లో పరలోక రాజ్యం చూసేవాడిని నమ్మేశాడు, వెనకాల పరిగెట్టుకొని వెళ్ళిపోతాం.
కానీ ఇది అబద్ధంరా నాయన. నువ్వు పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఈ విధంగా వెళ్ళాలి, ఈ విధంగా నడవాలి, ఈ విధంగా జీవించాలి. ఇంత కష్టపడితే తప్ప నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళలేవంటే దాన్ని మాత్రం ఎవరు నమ్మరు. కానీ వాస్తవం ఏంటో తెలుసా? నీవు శ్రమపడి కష్టపడి ప్రయాసపడి సంపాదించుకుంటేనే పరలోక రాజ్యం వెళ్తుంది. ఆ పరలోక రాజ్యం సంపాదించుకోవడం ఇదే వాస్తవం. అరచేతిలో పరలోక రాజ్యాన్ని చూపించేస్తే ఈ పరలోక రాజ్యం అరచేతిలో కనిపిస్తుంది కాబట్టి సులువైనదని నీవు భ్రమపడి ప్రయాసలు పడి పరుగులు తీకు. అబద్ధాన్ని నమ్మొద్దు, నిజాన్ని నమ్ము, యథార్థతను చూడు, పరిశుద్ధత వైపు నడువు. నీ బలహీనతను క్యాష్ చేసుకుంటా. ఎక్కడ చూసినా చూడండి మోసాలు 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 మోసాలు, ఎక్కడ చూసినా మోసాలు. ₹1000 కట్టండి 10,000 ఇస్తాం, 10,000 కట్టండి ₹1,00,000 ఇస్తాం, ₹1,00,000 కట్టండి 10 లక్షలు ఇస్తాం. గొర్రె జనంలాగా మనం కూడా గొర్రెల్లాగా ఏమైపోతున్నావు తెలుసా? అబ్బా 10,000 కడితే 1,00,000 వచ్చేద్దట అని చెప్పి 10,000 కట్టడానికి ట్రై. మన ఈ మధ్యన ఒక సిచ్యువేషన్ జరిగింది. 40,000 కడితే 40,000 మనం కడితే 60,000 వాళ్ళు కలిపేసి ₹1,00,000 బండి ఇచ్చారు. అలా కొంతమంది కట్టారు. 40,000 కడితే ₹1,00,000 బండి, ఇంకెంతో కడితే కారు, ఇలాంటివి ఇస్తున్నారు అనేటప్పటికి చాలామంది కట్టేశారు. మొదట్లో కట్టిన వాళ్ళకి ఒక 5 ఇచ్చారు. ఎందుకంటే నిర్ధారణ ఉండాలి కదా, నిర్ధారణ ఉండాలి కదా. కట్టేశారు. ఆ వెనక నుండి కట్టినవన్నీ కలిపి అంటే మనము ఇది అబద్ధం అని చెప్పేదాన్ని మనం నమ్మం. తెలుస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ మధ్యన చెప్తున్నారు కదా సైబర్ నేరాలు. ఆన్లైన్లో ఎవరో ఏదో ఫోన్ కాల్, ఏదో మిస్డ్ కాల్ వచ్చి అల్లెట్ చేసేస్తాం, ఇచ్చేసేస్తామంటే కట్టేసి చేసే ప్రయత్నం. ఇంచుమించుగా 5 సంవత్సరాల కిందట నాకు ఒక ఇలాగే మెసేజ్ వచ్చింది. ఆ అవతల వ్యక్తి యొక్క పరిస్థితి ఏంటంటే చాలా గొప్ప దైవజనుడు, పెద్ద పరిచర్య ఉంది. అతను డీలింగ్ అయినట్లుగా మాట్లాడి అన్నీ చేసిన తర్వాత ఇదిగో మేము బయలుదేరుతున్నాం అన్నీ చెప్పుకొచ్చారు. అన్నీ చెప్పుకొచ్చిన తర్వాత ముంబై ఎయిర్పోర్ట్కి కూడా దిగిపోయామన్నాడు. ముంబై ఎయిర్పోర్ట్ దిగిపోయిన తర్వాత అక్కడి నుంచి ఆ పార్సల్స్ అనేవి వాళ్ళు రిలీజ్ చేయట్లేదు, మీరు అమౌంట్ కట్టండి. ఫస్ట్ నేను నమ్మాను, ఎస్ ఓకే. సంఘం అంతటికి వారు పార్సల్స్ కొన్ని గిఫ్ట్స్ అన్నారు, పరిచయ కొరకు అన్నారు, కొన్ని మినిస్ట్రీ డెవలప్మెంట్స్ కోసం కొంత ప్రాజెక్ట్ అన్నారు. అంతా బాగుంది అనుకున్నాను. తర్వాత అంతా ఆలోచించి ప్రార్థన చేసుకుంటే దేవుడు ఎందుకో కానీ నన్ను ఆత్మను ప్రేరేపణ ఇవ్వలేదు. అప్పుడు నేను ఏమన్నాను తెలుసా? మీరు ఆల్రెడీ మా కొరకు ప్రాజెక్ట్ అని అమౌంట్ ఇచ్చారు కదా, ఈ అమౌంట్ ఖర్చు పెట్టుకొని మీరు బయట రండి, ఇక్కడికి రండి. ఇక్కడికి వచ్చే కూడా మీరు రూపాయి ఇవ్వలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత నేనే సొంత ఖర్చులు పెట్టుకొని మీకు రూమ్ తీస్తాను, మీరు తిరగడానికి కారు పెడతాను, మీరు ఇక్కడంతా చూసుకొని ప్రోడక్ట్ అంతా కూడా ఏర్పాటు చేసుకొని వెళ్ళేటప్పుడు మీరు ఇవ్వాలనుకునేది ఏదైనా ఇవ్వండి. అలా కుదరదండి. నేను కుదరకపోతే నేను రూపాయి ఇవ్వను, క్లోజ్ చేయండి. అంటే మనుష్యుల బలహీనత. ఈరోజు సేవకుడు కూడా ఏమైపోతున్నాడో తెలుసా? దైవజనులు కూడా వారు పరిచర్య చేస్తూ ఉన్నారు. పరిచర్య చేస్తూ పరిచర్యలో కష్టాలు అనుభవిస్తూ ముందుకు నడుస్తున్నప్పుడు ఏదైనా ఎక్కడి నుంచి ఏదైనా సహాయం దొరికితే బాగుండు అని చెప్పి ఆశపడితే, నేను ఇలాగే ఆశపడి 2-3 చోట్ల వారు సహాయం చేస్తారేమో అని ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నా పేరు మీద వారు తెచ్చుకొని తినేస్తున్నారు, కానీ నాకెవరో సహాయం చేయట్లేదు. వస్తున్నాయా లేదంటే అది రికార్డెడ్స్ ప్రకారంగా నా పేరు ఆ లిస్టులో ఉంది. నాకు నెలకు ₹2,000 సహాయం వస్తున్నట్లుగా ఆ లిస్టులో ఉంది. కానీ నేను నా చేతుల దగ్గరికి ఆ సహాయం రావటం లేదు. ఎందుకంటే
నేను అబద్ధం ఆడితే అది నేనే తీర్పును ఇచ్చాను. ఎందుకంటే బలిపీఠం దగ్గర వాక్యాన్ని పట్టుకొని అబద్ధం ఆడితే దానికి శిక్షార్హుని నేను. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఎవరో మనకు మోసం చేశారనే దానికంటే మన బలహీనతను చూసి మనల్ని వాళ్ళు ఏం చేస్తారట, ఈరోజు నా బలహీనతను చూసి నాతో ఆడుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. నా బలహీనత ఏ విధంగా మాట్లాడితే లోబడతాడో, ఏ విధంగా మాటల్లో పెట్టి మనిషిని లోపరుచుకొని వాడుకోవాలో తెలిసి నన్ను వాడుకుంటున్నారు. కానీ నా బలహీనతలో చూసిన దేవుడు నాకు సహాయం చేయక మానడు. నీ బలహీనతలు చూసిన దేవుడు నీకు సహాయం చేస్తాడు. కానీ ఆ పరిశుద్ధాత్మ దేవునికి నిన్ను నీవు అప్పగించుకున్నప్పుడు, దేవునికి స్తోత్రం. అందుకని ఇక్కడ ఈ చక్కని మాటలు ఇక్కడ తెలియజేస్తున్నాయి. ఇక్కడ చాలా చక్కగా చెప్తుంది. అది ఏం చేస్తుందట, లాలన మాటల చేత వారిని లోపరుచుకొని తాను పలికిన ఎచ్చకపు మాటల చేత వారిని ఈడ్చుకుపోతుంది. నువ్వు దేవుడిని ప్రేమిస్తున్నావు, ఆ బలహీనత నిన్నేం చేస్తుంది? దుష్టుడు ఏం చేస్తాడట, దుష్టుడు నిన్నేం చేస్తాడు? ఏ బలహీనత చేత నిన్ను ఈడ్చుకెళ్ళాలో అడిగి తెలుసు. ఆ బలహీనత కొన్నిసార్లు మనం కూడా అనుకుంటాం, ఎస్ ఇది కరెంటు, ఇది ముట్టుకుంటే షాక్ పడుతుందని కొన్నిసార్లు మనం అనుకోండి దాంట్లోకి ప్రమాదంలో చేతులు పెట్టే పరిస్థితులు మనకు వస్తూ ఉంటాయి. కానీ ఈ పరిస్థితుల గురించి మనం ఒకసారి ఆలోచన చేస్తే కొన్నిసార్లు మనం తప్పించుకోవాలనుకుంటాం. నేను వచ్చేయాలనుకున్నాను అయ్యారు, కానీ రాలేకపోయిందండి. నేను చేద్దాం అనుకున్నానండి, చేయలేకపోయానండి. నేను చూద్దాం అనుకున్నానండి, చూడలేకపోయింది. అంటే కొన్నిసార్లు అది నిజమా అబద్ధం అంటే కొన్నిసార్లు నిజమే, కొన్నిసార్లు అబద్ధం అవుతుంది, కానీ కొన్నిసార్లు నిజమే. నిజంగా వచ్చేయాలనుకుంటారు కానీ రాలేదు, చెయ్యాలనుకుంటారు చేయలేరు, చూడాలనుకుంటారు చూడలేదు. అంటే కొన్నిసార్లు ప్రయత్నం చేస్తారు కానీ వారి బలహీనత వారిని ఏం చేస్తుందంటే వెనక్కి ఈడ్చుకొని వెళ్ళిపోతూ ఉంటారు. దేవునికి స్తోత్రం. సరిగ్గా కూర్చోవాలి, నిద్రపోకండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతేకాకుండా అదేం చెబుతుందట, వదకు పోవునట్లు పరుల చేతికి చిక్కిన వాడు సంఖ్యలలోనికి పోవునట్లు. ఎందుకంటే మనకు తెలుసు ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, బైబిల్లో మనం చూస్తే యవనస్తుని గురించి మనకు కనపడుతుంది. వాడు విలాసాల కొరకు ఇంటికాడ జరగటం లేదని తండ్రితో వాదన చేసుకొని తన ఆస్తిలో భాగం అడిగి ఆ భాగాన్ని పట్టుకొని దేశాంతరం పోయాడు. తన దగ్గర డబ్బు ఉన్నప్పుడు, తన దగ్గర ఆస్తులు డబ్బు రూపంలో తన దగ్గర వస్తు రూపంలో ధన రూపంలో కనిపిస్తున్నప్పుడు ప్రజలు తన చుట్టూ ఉన్నారు. అన్నీ ఉన్నప్పుడు తన చుట్టూ అందరూ ఉన్నారు. ఖర్చు అయిపోయి చేతిలో చిల్లి గవ్వలు లేని పరిస్థితిలో, తినడానికి తిండి కూడా లేని పరిస్థితిలో వాడి చుట్టూ ఉన్నవారు ఎవరు కనబడలేదు. ఎందుకో తెలుసా? ఉన్నప్పుడు అందరూ వచ్చారు. ఎందుకో తెలుసా? వాడి దగ్గర ఉన్నది ఖర్చు పెట్టాడని. కానీ అంత అయిపోయిన తర్వాత ఎవ్వడు దరికి చేరలేదు. ఎందుకంటే వెళ్తే మనం అన్నం పెట్టాల్సి వస్తుందేమో, వెళ్తే మనం సహాయం చేయవలసి వస్తుందేమో, మనం బట్టలు ఇవ్వాల్సి వస్తుందేమో, నిలువు నీడ ఇవ్వాల్సి వస్తుందేమో అని వాడిని చూసి తప్పించుకొని పారిపోయిన పరిస్థితిలో ఉన్నప్పుడు అతడు దిక్కు తోచక ఆకలితో అలమటించేటప్పుడు ఏం చేశాడట? ఆకలితో అలమటించి పందులు తిని పొట్టును తినబోయాడు. అప్పుడు బుద్ధి వచ్చి అనుకున్నాడట, నేను నా తండ్రి ఇంటికి తిరిగి వెళ్ళిపోతాను, అక్కడ నేను కొని ఒక పని వాళ్ళు ఒక్కడగా నేను ఉంటే వాళ్ళకి పెట్టిన పట్టెడు అన్నంలో నాకు అన్నము దొరుకుతుందేమో. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈరోజు మనము కూడా కొన్నిసార్లు మన బలహీనతలను వెంటాడుకొని మన బలహీనతను బట్టి మనము దేవునికి దూరం అయిపోయినా దేవుడు ఆ వ్యక్తిని ఎలాగైతే గుండ్రుకు హత్తుకున్నాడో తన కుమారుణ్ణి హత్తుకున్నట్లుగా మనల్ని కూడా హత్తుకునే దేవుడు మనకు ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనం పాపంలో పడిపోయాం, మన బలహీనతలో దిగజారిపోయాం, వ్యసనాల్లో కృంగిపోయాం కదా అని చెప్పి ఇంకా దూరంగా వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేయకూడదు. కానీ వాటి నుంచి విడిపించే దేవుని దగ్గరకు ఒక్కసారి వచ్చి పాప క్షమాపణ కలిగి పశ్చాత్తాపడి మారు మనసు పొంది దేవుని సన్నిధికి వస్తే మరలా నీవు కుమారుని స్థానాన్ని, కుమార్తె స్థానాన్ని దేవుడు నీకు ఇవ్వక
తప్పదు. కాబట్టి మన బలహీనతలను చూసే ఈ ఆట ఆడుతూ ఉంటుంది. కాబట్టి మన బలహీనతలను మనం గమనించుకోవాలి. కాబట్టి మన బలహీనత మనం లోపరుచుకోవడానికి కాదు, కానీ మనలను దానితో పాటు నాశనాన్ని తీసుకెళ్ళడానికి అది ప్రయత్నం చేస్తుంది అనేటువంటి విషయాన్ని మనం గమనిక చేసుకోవాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏదైతే అనుకుంటామో అదే సమయంలో మనకి ఈరోజు అనుకుంటాం, నేను ఈ వారం ఈ 3 రోజులు ఉపవాసం ఉంటాను, అప్పుడే నీకు కష్టాలు మాత్రం, అప్పుడే నీకు పని దొరుకుతుంది, అప్పుడే నీకు అన్ని అవసరాలు వస్తాయి. ఈ వారము సంఘ పరిచయం నేనే చెయ్యాలి అని తీర్మానం తీసుకున్న తర్వాత చెయ్యం. అడిగామనుకో, ఏమ్మా ఈ వారం నువ్వే కదా చర్చికి అడుగుతానన్నా, మరి అనగా అనుకున్నానండి పాస్టర్ గారు, మరి అనుకోకుండా పని దొరికింది, మరి పనికి వెళ్ళకపోతే ఎలా అంటే ఏం చేస్తుందో, మన బలహీనతను చూసి మన దేవుని దగ్గర అయిపోతాం అనుకున్న ప్రతిసారి కూడా ఏమవుతుందో తెలుసా, అపవాది మన బలహీనతను మనకి అడ్డుపెట్టి ఆ బలహీనతతో మనం లాగుతాడు. ఇనుముని లాగినట్లుగా, ఇనుముని అయస్కాంతం లాగినట్లుగా అపవాది మనం లాగుతూ ఉంటాడు. మనం దేనికి లోబడుతున్నామో దాన్ని మనకి ఎరగా వేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుతాడు. చేపకి ఏ ఎరయ్యాలా? చేపను పట్టాలంటే ఎరయ్యాలి. కానీ ఏదైనా ఎరయ్య కదా అని చెప్పి అన్ని పెట్టేస్తే చేప పడుతుందండి, కానీ పడదు. అంతే, అర్థమవుతుంది ఏదైనా? నీటిలో చేప ఉంది, చేపను పట్టాలి కదా, ఎర వేస్తే చేప దొరుకుతుంది కదా అని చెప్పి ఏది ఎర వేసినా చేప పడదు. చేపకు తగిన ఎరని వేస్తేనే చేప దొరుకుతుంది. అవునంటారు కాదంటారా? అర్థమవుతుందా? అంటే ఈరోజు నీవు తప్పిపోవాలంటే నీకు ఒక ఎర వేయాలి, అపవాది నీకు ఒక ఎర వేయాలి. ఆ ఎర ఏదో ఒక ఎర వేస్తే నువ్వు పడిపో. నీవు దేనికి పడతావో అదే వేస్తాడు. నేను ఆలోచన వస్తుందా? ఈరోజు ఆలోచనలు రావాలి, మీకు రావాలి. ఇదిగో తెలుసా, అపవాది చాలా బలమైన వాడు చాలా బలహీనుడండి అని మనం చాలా సింపుల్గా తీసేయకూడదు. వాడు బలవంతుడు, కానీ వాడి బలమును సైతం మార్చగలిగిన వాడు దేవుడు. కానీ దేవుని బలం మనకు కావాలంటే మనము వాడి బలహీనతను తప్పించుకునే వారంగా ఉండాలి. వివేచన లేకుండా ఎర కనిపిస్తుంది కదా అని ఆ ఎర్రనే చూస్తే ఏమైనా లట్టలు వేసుకొని ఆ ఎర్రను తినేయడానికి వెళ్ళిపోతాం, కానీ ఆ ఎర్ర లోపల ఉన్నాయి గాలాన్ని చూడం. అపవాదిని నువ్వు పట్టాలని ఎలా ఉంటాడట? ఎర్ర బొగుతున్నాడు. పక్షులు పట్టడానికి ఉరి వేసినప్పుడు ఆ ఉరి వేసిన దగ్గర ఎర్ర వేస్తాడు. అక్కడ గోధుమలో గంటలో మరొకటో అక్కడ వెయ్యకపోతే అవి అక్కడ దిగవు. దిగేయండి, దిగవు. ఈరోజు నువ్వు దిగాలి అంటే అక్కడ ఉరి వేయబడిన దగ్గర ఎర వేయబడితేనే నువ్వు దిగుతావు. కాబట్టి అవనస్తులైన వారికి వివేచన కావాలి. వివేచన లేకుండా చెప్తాడు, మరి ఆడి పని అయిపోయింది కదా. కొంటలో దిగినోడు ఏడు చెప్తాడు, బయట నుండి చెప్తాడు. ఎవరైనా ఆయన మనం ఒకప్పుడు చెప్పాం కదా, ఒరే అది కొంటారా నీకు తెలియదురా అన్నాం. లేదు 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 ఎగిరాడు ఎగిరిన తర్వాత 2 రెక్కలు పడిపోయినాయి. ఇప్పుడు చెప్తాను అమ్మాయికి ఎలాంటి మీరు వేదాంతం యోగ వేవలు సంతకం వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
దేవునికి స్తోత్రం. ఏది ఏమైనా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు మనం గమనించవలసింది, మన బలహీనతలో నుంచి దేవుని బలము మనలను నడిపించాలంటే పరిశుద్ధాత్మకు మనము స్వాధీనం అవ్వాలి. దేవుని ఆత్మకు మనం స్వాధీనం అవ్వాలి. దేవుని ఆత్మకు మనం స్వాధీనపరుచుకోవాలి. మనం ఆత్మ మనం స్వాధీనంలోనికి తీసుకురావడానికి ఆత్మ తానే మనతో కూడా ఆ ఆత్మ మనలో నిలబడడానికి మనము దేవునితో సావాసం ఎక్కువ చేయాలి. దేవునితో సావాసం చేయలేని వాడు ఏమైపోతాడట? ఆత్మలో బలహీనమైపోతాడు. ఆత్మలో బలహీనమైన వాడు ఏమవుతాడు? తన బలహీనత తన్ని ఏం చేస్తుందట? నాశనానికి తీసుకువెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి 1 కొరింథీయులు 6వ అధ్యాయము 12వ వచనమును కనుక మనం చూస్తే, 1 కొరింథీయులు 6వ అధ్యాయం 12వ వచనంలో, అన్నిటి యందు నాకు స్వతంత్రము కలదు గాని అన్నీయు చేయదగినవి కావు. ఏంటట? అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడండి? అమ్మా మిడిల్లో ఉన్నాడు, మీ చదవండి ఒకసారి, చదవండి. ఎడ్యుకేటెడ్స్ కదా, చదవాలి. మరి తీసావా? చదువు స్వప్న. ఏంటి? అన్నిటి అందు నాకు స్వతంత్రము కలదు గాని అన్నీయు చెయ్యదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వతంత్రము కలదు గాని నేను దేని చేతను లోపరుచుకొనబడను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్నిటి యందు నాకు స్వతంత్రం ఉంది. అన్నిటి యందు మనకు స్వతంత్రం ఉంది. ఉందా లేదా? దేంట్లో తక్కువ అండి? అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ నేను దేంట్లో తక్కువ అంట. అవునా? అన్నిటి యందు మనకు స్వతంత్రం ఉంది. ఆ మధ్యన చూసారు లేదు, వైన్ షాప్ లోపల రావగానే మగోళ్ళు వెళ్ళి తెప్పలాడుకున్నాం లేదు, కానీ అదేదో హైదరాబాద్లో ఒక అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమ్మాయి వెళ్ళిపోయి 2 బాటిల్ కొనుక్కొని అక్కడే మోదలు దడ తాగేసాడు. అంటే అన్నిటి యందు ఏది చేయడానికి స్వతంత్రం లేదంటే అన్నీ చేయడానికి స్వతంత్రత ఉన్నది, కానీ అన్నీ చేయదగినవి కాదు. తాగడం, పేల్చడం, తిరగడం, షికారులు, అది చేయడం, అది నడిపించడం, ఇది నడిపించడం, అన్నిటిలో నీకు స్వతంత్రం ఉంటుంది. కానీ కొన్ని నువ్వు అన్నీ చేయదగినవి కాదనేటువంటి విషయాన్ని గమనిక చేసుకోవాలి. ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. ఎస్, నేను స్త్రీని, నేను పురుషుణ్ణి, నేను ఎవరొస్తురాల్ని, నా కుటుంబం ఉంది, నా వెనక నా తల్లిదండ్రులు ఉన్నారు, నా బంధుమిత్రులు ఉన్నారు, నా స్నేహితులు ఉన్నారు. నేను ఇది చెయ్యొచ్చా చేయకూడదా, దీనివల్ల ఏం జరుగుతుంది అనేటువంటి ఆలోచన, విచక్షణ, జ్ఞానం అనేది మనం కొంతవరకు కలిగి ఉండాలి. అన్నీ చేయదగినవి కానీ అన్నిటి యందు నాకు స్వతంత్రం ఉంది, కానీ అన్నీ నేను చేయదగినవి కాదు. నీకు అన్నిటికీ స్వతంత్రం ఉందని అన్నీ చేయకూడదు. కొన్నిసార్లు ప్రమాదాలు ఉంటాయి, కాబట్టి అన్నీ చేయదగినవి కాదు, అన్నీ చేయకూడదు. ప్రేమ దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మూర్ఖత్వంగా ప్రవర్తించే వాటిలోని ఎంతో ప్రమాదాలు ఉన్నాయి. దాన్ని గమనింపు చేసుకోవడం చాలా అవసరం. ప్రేమ దేవుని బిడ్డలారా, ఏది చేయాలో ఏది చేయకూడదు, ఏది చూడాలో ఏది చూడకూడదు, ఏది వినాలో ఏది వినకూడదు, ఏది తినాలో ఏది తినకూడదు, ఎక్కడ ఉండాలో ఎక్కడ ఉండకూడదు, ఇవన్నీ కూడా నీవు గమనిక చేసుకోవాలి 1-10 సార్లు. అంతే తప్ప అన్నిటికీ నేను స్వతంత్రురాలిని కదా, మా అమ్మ మా నాన్న మా అన్నదమ్ములు నన్ను ఒగ్గేశారు కదా, నా ఇష్టం వచ్చినట్టు నేను తిరుగుతానంటే కుదరదు. ఫ్రీడమ్ కొంతవరకు, ఫ్రీడము కొంతవరకే.
మాటలు కొంతవరకు, చేతలు కొంతవరకే. దీన్ని మనము గమనిక చేసుకోవాలి. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, కీర్తనకారుడు 145:14 అంటాడు, యెహోవా పడిపోవు వారినందరినీ ఉద్ధరించువాడు, కుంగిపోయిన వారినందరినీ లేవనెత్తేవాడు. దేవుడు ఏం చేస్తాడట? పడిపోయిన వారిని ఉద్ధరిస్తాడట, కృంగిపోయిన వారిని లేవనెత్తుతాడు. నువ్వు కృంగిపోతే లేవనెత్తుతాడు, నువ్వు పడిపోతే నిన్ను బాగు చేయడానికి ప్రయత్నం చేస్తాడు. నువ్వు ఈరోజు ఆత్మీయంగా పడిపోయావు, నీ ఆత్మీయ స్థితిలో కూలిపోయావు, నీ ఆత్మీయ జీవితాన్ని కోల్పోయావు. మొదటి ఆత్మీయ జీవితం నీలో లేదు, మొదటి ఆత్మ సంబంధమైన నడిపింపు నీ లేదు, మొదటి భారం నీలో లేదు, మొదటి ప్రార్థనా జీవితం లేదు, మొదటి వాక్యానుసారం జీవితం లేదు, మొదటి నడిపింపు నీలో లేదు. కానీ దేవుడు నిన్ను బాగు చేయడానికి, నిన్ను పడిపోయి నిన్ను లేవనెత్తడానికి ఇష్టపడతాడు. లేదు ప్రభా, నాకు ఇదే హ్యాపీగా ఉంది, నాకు ఇలాగే బాగుంది, హ్యాపీగా ఉంది, ఈ పడుకొని ఉండడమే హ్యాపీగా ఉంది, ఈ బురదలో దొండడమే హ్యాపీగా ఉంది. మరొకసారి గుర్తు చేస్తాను. ఒక రైతు గట 2 జంతువులు ఉన్నాయి, 2 పెంపుడు జంతువులు ఒక రైతు పెంచుతున్నాడు. ఒకటి పంది, మరొకటి గొర్రె. ఈ రెండింటిని కూడా ఆ రైతు పెంచుతున్నాడు. ఒకరోజు అవి పొలాలు కట్టకుండా మరి తన యజమానుడు వెళ్తామన్నాడని తన యజమానుడు వెనకాల ఈ 2 పెంపుడు జంతువులు అంటే పంది, గొర్రె, ఈ 2 కూడా ఆ పొలాలు కట్టకుండా వెళ్తున్నాయి. ఆ పొలాలు కట్టుకుండా వెళ్తున్నప్పుడు అక్కడ ఒక దగ్గర నీరు మొరగడగా తయారైపోయి బురదలాగా అయిపోయింది. అవి 2 కూడా తప్పించుకోలేక ఆ బురదలో పడిపోయి, బురదలో పడిపోగానే ఒకటి చంగులు లేచి గిడగిడ దులుపుకొని బయటికి పరిగెట్టి ఇలా దులుపుకుంటుంది. ఇంకోటి మాత్రం ఆహా దొండుతుంది లోపల, యాపే దొండుతుంది ఏంటి, బయటకు వచ్చింది ఏంటి? గొర్రె చెప్పు, మేకలు చెప్పును వేటి ఎంత నువ్వు ధ్యాస అక్కడ ఎట్టావు అనమాట. గొర్రె ఏం చేసిందట? బురద అంటుకోగానే బయటికి పరిగెత్తుకొని వచ్చి ఆ బురదలో నుంచి బయటికి పారిపోయి వచ్చి దులుపుకొని ఆ బురద అంతా దులుపుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. పంది మాత్రం హ్యాపీగా ఉందంటుంది. ఈరోజు దేవుడు కూడా పాపం అనే ఆ బురదలో నుంచి, ఆ బలహీనత అనేటువంటి ఆ బురదలోనికి నీతిమంతుడు అనీతిమంతుడు పడిపోతున్నాడు. కానీ నీతిమంతుడు అంటే 2 రైతు చేత పెంచబడుతున్నవే. కానీ ఒక దానికి పడిపోయిన తర్వాత లేవడం ఇష్టం లేదు, ఒక దానికి పడిపోయిన తర్వాత బయటకు వచ్చి దాన్ని వదిలించుకోవడం ఇష్టమైంది. ఈరోజు నువ్వు ఏ కేటగిరీలో ఉన్నావు? అందులో పడిపోయి అక్కడే ఉండిపోవాలనుకుంటున్నావా? ఈరోజు నువ్వు యేసుక్రీస్తు నమ్మినప్పుడు నీవు పరిశుద్ధురాలివే, పరిశుద్ధుడివే. నీవు పాటలు పాడినవాడు, ఆరాధించేవాడు, వాక్యం చెప్పేవాడు, వాక్యం తెలిసిన వాడివి, ఇతరులు నడిపించే స్థితిగతుల్లో ఉన్నవాడివే. కానీ ఈ రోజు నీ పరిస్థితి ఎలా ఉంది? ఆ బురదలోనే ఉండిపోయి ఆనందించే పరిస్థితిలో ఉంటున్నావా? బయటకు దులుపుకొని వచ్చే పరిస్థితిలో ఉన్నావా? అలా బయటకు వచ్చి దులుపుకోవాలని పరిస్థితిలో ఉంటే కనుక దేవుని ఆత్మ నిన్ను ఏం చేస్తుందో తెలుసా? ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీ కంటిన మురికిని శుభ్రపరిచి నిన్ను పరిశుద్ధముగా ఉంచడానికి ఇష్టపడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. లేదు, నేను ఆ బురదలోనే ఉంటాను, అది చల్లగా ఉంది, మెత్తగా ఉంది, హాయిగా ఉంది అంటున్నావా? అది అలాగూ ఊపిలా తయారైపోయి అందులోనే నువ్వు కూరుకుపోయి నీవు సర్వనాశనం అయిపోవడం ఖాయము. ఏది నీకు కావాలి? ఈరోజు నిన్ను నీవు ప్రశ్నించుకోవాలి. ముఖ్యంగా యవనస్తులారా, మీరు జ్ఞాపకం చేసుకోండి, మీ బలహీనత ఏదో ఆ బలహీనత మీకు ఏర్పాటు అవుతుంది. ఆ బలహీనతలోనికి మీరు దిగబడిపోయినప్పుడు మీరు ఆ పందిలాగా అందులోనే ఉండిపోవడానికి ఇష్టపడతారు, లేకపోతే గొర్రెలాగా బయటికి రావడానికి మీరు ప్రయత్నం చేస్తారనేటువంటి విషయాన్ని దేవుడు ఈరోజు మీకు ప్రశ్నార్థకంగా ఉంచుతున్నాడు. ఈరోజు నీ బలహీనత ఎక్కడుందో తెలుసు. కాబట్టి మనము నిజమైన ప్రేమను ఎప్పుడు నమ్మం.
అబద్ధాల ప్రేమను నమ్ముతాం, మోసగించే ప్రేమను నమ్ముతాం. మోసపోయినంత వరకు నేను మోసపోయానని తెలియనటువంటి ఆ యొక్క అబద్ధాల్లోనికి మనం నడిచే పరిస్థితిలోనికి వస్తాం. అందుకని బైబిల్ కూడా ఏం చెప్తుందో తెలుసా, చాలా స్త్రీ ప్రథముల నుంచి తేనె కోరుతుంది. ఎప్పుడు ఎలా చెప్తుందో తెలుసా, నీ అనకూడదు, ఎలా ఉంటుంది తప్ప, ఏమంటది తప్ప. వాడు ఎప్పుడైతే ఉపయోగించిందో ఆమె పర్ఫెక్ట్ కాదు, అతడు పర్ఫెక్ట్ కాదు. ఆ పురుషుడు నిన్ను తప్ప అంటే నిన్ను తప్పది. మిగతా టైం అంతా పళ్ళు పుట్టుకొని ఉన్నాడు. నువ్వు చెప్తే మేము ఆలకించాలి. మదర్ ప్రామిస్, మా అమ్మను కూడా చనిపోతారు ఈ కుమారు గారు. మదర్ ప్రామిస్, నిన్ను తప్ప. ఎప్పుడైతే అమ్మతోడు, అయ్యతోడు, దేవుడితోడు నిన్ను తప్ప అన్నాడు, ఆడు 33 చోట్ల 33 సందులు చూస్తూనే ఉంటాడు. ఆ 33 సందులు చూస్తూనే ఉంటుంది. ఈ మనకు చెప్పే మాట్లాడి తెలిసి తేలిలాంటి పేదవాళ్ళు. ఎందుకంటే మనల్ని వసపరుచుకోవడానికి ఏం చెప్పి, నువ్వు తప్ప నాకు ఎవరో తెలియదు. ఆ మాట ఎప్పుడైతే ఉపయోగిస్తాను నేను నమ్మ, నేనైతే అసలు నమ్మ. ఎందుకంటే ఆ మాటలోనే ఉంది అబద్ధం. ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవాడు యథార్థపరుడు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పినప్పుడు అది నమ్మితే నీకు మంచిది, నాకు మంచిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి యేసుక్రీస్తు చెప్పే మాటల్లో ఆయన చెప్తున్నాడు, ఆయన నిజమైన ప్రేమ గలవాడు. కాబట్టి ఆయన చెప్తున్నాడు, నాలో పాపం ఉన్నదని మీరు ఎవరైనా నిరూపించగలరా? ద పర్ఫెక్ట్ మ్యాన్ అని ఖచ్చితమైనటువంటి మనుష్యుడై ఉన్నాడు. ఈరోజు నీవు నీ దేవునికి నీవు యథార్థపరుడు అని, యథార్థపరురాలు అని, నీవు నీ సంఘానికి నేను యథార్థపరుణ్ణి, యథార్థపరురాలని, నేను నీ సేవకునికి నేను యథార్థపరుణ్ణి, యథార్థపరురాలని నీవు నిరూపించగలిగే పరిస్థితుల్లో నీవు ఉండాలి అంటే పరిశుద్ధాత్మ దేవునికి నువ్వు అవకాశం ఇవ్వాలి. ఆత్మలోనికి నువ్వు ఆధీనమవు. నీ బలహీనత నుంచి నేను విడిపించి నేను పరిశుద్ధునిగా, పరిశుద్ధురాలుగా దేవుడు ఉంచుతాడు. దేవుడి మాటల చేత నిన్ను నన్ను దీవించి బలపరిచి మన బలహీనత నుంచి మనం విడిపించి రక్షించి నడిపించును కాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మనందరినీ